నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజించి నిన్నే కొలిచెదము, మేము పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఏకమై సన్నతించెదం. ప్రేమ శాంతి న్యాయము అన్నీ నీవేనని, నీవేనని తనవు మనసు ఏకమై సన్నతించెదం. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పొలమరశెట్టి కుసుమకుమార్, శ్రీమతి ప్రభావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సరిసా అంతోని రుత్విజ్కు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని జయకాంత్, సన్నీ, స్పందన, అమైరాహ్, సుయేష మార్టిన్, రవికిషోర్, సరిస రవికుమార్, ఉషారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. అభిషేక్, అనురాగ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీమిలి విచారణ డి విజయ్ కుమార్, లూసీ, మౌనిక గ్రేస్, సారికా గ్రేస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుని చిత్తంతో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి సువిశేష పఠనం ప్రకారముగా మనమందరము కూడా దేవుణ్ణి ఈ లోకములో అనుసరిస్తూ మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ఆదరిస్తూ ప్రేమిస్తూ మనమందరము కూడా ముందుకు కొనసాగాలి. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో దైవ ప్రేమ, సోదర ప్రేమ
ఈ రెండింటిని కూడా మనము అలవరుచుకొని మనము అనునిత్యము కూడా దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తూ మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం అందరము ప్రేమిస్తూ ముందుకు కొనసాగినప్పుడే మనము నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మానవ బలహీనత వలన మనము దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా పోయిన క్షమలను గుర్తుకు చేసుకుంటూ, మానవ బలహీనత వలన మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క అయిన వారిని మనం పట్టించుకోకుండా వారి యొక్క గురించి మరి మనస్పర్ధల ద్వారా వారి యొక్క గురించి వ్యతిరేకంగా మాట్లాడిన అన్ని క్షణములను గుర్తు చేసుకుంటూ దేవాది దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చమనియు మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని వాక్కు బంధింపబడలేదు. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము వచనములు 8 నుంచి 15వ వచనం వరకు. సహోదరులారా, నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి అందించుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండిననో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడగుటను ఉండును. ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్దానములయందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయుకునుటయే కాక వినువారిని సర్వనాశనము చేయును. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని పనివాడగా దేవుని సత్య సందేశమును యథాతథముగా బోధించువాడగుట నీవు దేవుని దృష్టిలో సంపూర్ణ మోదమును పొందుటకు శ్రమింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ
ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నా ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడువు కనుక నాకు బోధ చేయము. దినమంతయు నీ కొరకై వేచియుందును. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు మంచివాడు, ధర్మ వర్తనుడు. అతడు పాపులకు తన త్రోవులను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభువు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువునకు భయపడువారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసు బోధనలు ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుటయు, తన్ను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణ్ణి తాను ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయన ఎవరును ఏమీ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు
మికిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి సువిశేష పఠనం ఆధారముగా మనమందరము ధ్యానిస్తున్న అంశము మానవ జీవితంలో దైవ ప్రేమ, సోదర ప్రేమను మనం కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం మనం ధ్యానిస్తున్నాము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపము. అదియే మరి ఆ ధర్మశాస్త్ర బోధకునికి ప్రభువు చక్కగా చెప్పిన గొప్ప సమాధానము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న మనమందరము కూడా, ప్రభుని అడుగుజాడలో నడుస్తున్న మనమందరము కూడా గుర్తుంచుకోవలసిన ఈ 2 ముఖ్యమైన కార్యములు దైవ ప్రేమ, సోదర ప్రేమ. యేసయ్య చూపించిన రక్షణ మార్గములో, యేసయ్య చూపించిన కారుణ్య మార్గములో, యేసయ్య చూపించిన ఆ ప్రేమ మార్గములో నీవు నేను నడుచుకోవాలంటే మనందరికీ ఈరోజు అవసరము దైవ ప్రేమ. అందుకే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా, ఈ లోకములో మనము సంఘములో 10 మందితో ఉండగా, మరి ఈ లోకములో మనం ప్రభుని అనుసరిస్తూ ఉండగా, దేవుని పోలికలో, దేవుని సాదృశ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనము మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క రక్త సంబంధికులను, మన యొక్క అయిన వారిని, బంధుమిత్రాదులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ కూడా మనము ప్రేమతో, అనురాగముతో, ఆప్యాయతతో మనమందరము కూడా ఆదరిస్తూ ప్రేమించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదియే సోదర ప్రేమ. ఒక క్రైస్తవునికి ఉండవలసిన అతి ముఖ్యమైన గుణగణం ఏమిటంటే, లక్షణం ఏమిటంటే, ఈ దైవ ప్రేమను, సోదర ప్రేమను రెండింటిని మిళితము చేసుకొని యేసయ్యను ఈ లోకములో అనుసరించడం. మన అనుదిన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ, తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని మనమందరము ప్రేమిస్తూ ముందుకు వెళ్ళడమే. అందుకే ఓ గొప్ప కవి అంటున్నాడు, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. ప్రాణికి శ్వాస ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది, ప్రేమ లేకపోతే జీవితం కృషించిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు మన కుటుంబాలకు అవసరం ఆ ప్రేమ. ఈరోజు మన కుటుంబాలకు అవసరం ఆ దైవ ప్రేమ. ఈరోజు మన కుటుంబాలకు అవసరం, మన సంఘానికి అవసరం ఆ సోదర ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలమైన పరిస్థితులను, ఈనాటి ప్రస్తుతమైన సమాజాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈరోజు మన దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, హోదా ఉంది, అందచందాలు ఉన్నాయి, అష్టైశ్వర్యములు ఉన్నాయి. ఈరోజు మనం అందరం కూడా చక్కగా మరి జ్ఞానముతో, ఉద్యోగముతో, మరి వ్యాపారంలో కానీ అన్ని రంగాల్లో మనం సాధిస్తున్నాం, సంపాదిస్తూ ఉన్నాం, కూడబెడుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఇవన్నీ చేస్తున్న మనిషి తన జీవితంలో ప్రేమను కోల్పోతూ ఉన్నాడు. అష్ట ఐశ్వర్యములు, పేరు ప్రఖ్యాతులు, హోదాలు, అందచందాలు, అష్ట ఐశ్వర్యములతో అన్నీ కూడా మన జీవితంలో మనము సంపాదించుకున్న మనము ఇరుగు పొరుగు వారిని కలుపుకొని, రక్త సంబంధికులు కలుపుకొని, అయిన వారితో కలుపుకొని ఆ ప్రేమను పంచుకోవడానికి, ఆ ప్రేమలో జీవించడానికి ఈరోజు మనం
ముందుకు వస్తున్నామా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఒకప్పుడు మన దగ్గర డబ్బుల్లో ఆ రోజుల్లో మన దగ్గర కానీ నిండుగా మెండుగా ప్రేమలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమలు కరువయ్యాయి. ఇటువంటి ప్రపంచంలో, ఇటువంటి పరిస్థితులలో మనము జీవిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఓ గొప్ప పునీతురాలు, మహనీయురాలు కలకత్తాపురి తెరేసమ్మ గారు మనందరికీ తెలియజేస్తున్నారు. మనము ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యము కాదు, ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమను చూపిస్తున్నామన్నదే ముఖ్యం. మనము ఎంత ఇస్తున్నాము అన్నది ముఖ్యము కాదు, మనం ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమను కనబరుస్తూ ఇస్తున్నాం. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నేడు మనిషిని బాధ పెడుతుంది ఓ క్యాన్సర్ వ్యాధో, నేడు మనిషిని బాధ పెడుతుంది ఓ క్షయ వ్యాధో, లేకపోతే ఓ కుష్ఠరోగమో కాదు, తోటి మనిషి మరొక మనిషిని ప్రేమతో మరి పలకరించలేకపోవడమే, తోటి మనిషి మరొక మనిషిని ప్రేమతో మరి ఆదరించలేకపోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1-8 మనం ధ్యానం చేసినట్లయితే వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాలో ప్రేమ లేకపోతే, నాలో ప్రేమ లేనిచో నా వాక్కు కంచుతోనూ గనగనలాయుడు గంటలతోనూ సమానము. అదే వచనములో కొద్దిగా ముందుకు వెళితే పునీత పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, ప్రేమ సహనం కలది, ప్రేమ దయగలది, అసూయ కానీ, డమ్మము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావం కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అనుదిన జీవితంలో పైశాచిక ఆనందంతో మనము ఎదుటి వ్యక్తికి హాని జరిగినప్పుడు, ఎదుటి వ్యక్తికి కీడు జరిగినప్పుడు మనం ఆనందిస్తాము. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తోటి మనిషికి కీడు జరిగినప్పుడు, తోటి మనిషికి హాని జరిగినప్పుడు అది మరి ఆనందించదు. కాబట్టి ఈరోజు మనము అటువంటి ప్రేమను మనం కలిగి జీవించాలి. ఎందుకనగా ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును విశ్వసించును, ప్రేమ సమస్తమును సహించును, ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞానస్థానం స్వీకరించిన మనము, దివ్య సంస్కారంలో స్వీకరిస్తున్న మనమందరము కూడా ప్రభుని అడుగుజాడల్లో, ప్రభుని యొక్క రక్షణ కార్యములో మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకనగా మనం అనుసరిస్తుంది యేసుక్రీస్తు ప్రభుని, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని. ఎందుకనగా తండ్రి దేవుడు ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించారు మన మీద ప్రేమ ఉండడం ద్వారా. ఆ ప్రేమను పంచారు యేసయ్య. ఆ పంచిన ప్రేమను మనము మన ఇరుగు పొరుగు వారికి, మన కుటుంబ సభ్యులకు ఆ ప్రేమను పంచినప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 21 మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనుదే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన విశ్వాసులారా. దేవుణ్ణి ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను, లేకపోతే ఆ వ్యక్తి ఒక అసత్యవాదిగా మిగిలిపోతూ ఉన్నాడు. నేను దేవుని ప్రేమిస్తే సరిపోతుంది, నాకు ఎవరితో సంబంధం లేదనుకుంటే అది స్వచ్ఛమైన, నిర్మలమైన, పరిపూర్ణమైన ప్రేమ కాదు.
నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ ఇరుగు పొరుగు వారిని, నీ తోటి వారిని నువ్వు తిడుతూ ఉంటే, దుర్భాషలాడుతూ ఉంటే నువ్వు అసత్యవాదిగా మిగిలిపోతున్నావు. నీది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి విశ్వసిస్తూ, ఎప్పుడైతే మనం ప్రభుని అడుగుజాడలో నడుస్తామో, మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క రక్త సంబంధికులను, మన అయిన వారిని మనము సహృదయముతో ప్రేమిస్తామో, అప్పుడే మన ప్రేమ నిజమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ప్రేమ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఈ పరిశుద్ధ దీవెనల పూజలో పాల్గొన్న మనమందరం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రభు ఈ లోకములో మనల్ని ప్రేమించెను. ప్రభు ఈ లోకములో మనల్ని చివరి వరకు ప్రేమించెను. తన అమూల్యమైన రక్తము ద్వారా ప్రభు శిలువ మీద కొట్టబడి మరణించి తన యొక్క మిక్కుటమైన ప్రేమను మన మీద చూపించారు. ఇదిగో ఓ ప్రభువా, నా జీవితంలో నిన్ను ప్రేమించే గొప్ప సహృదయాన్ని, ఓ ప్రభువా, నా జీవితంలో నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించే గొప్ప సహృదయాన్ని నాకు ఇవ్వు అని మనం ప్రభుని వేడుకుందాం. ఈ పరమ పవిత్రమైన దీవెనల పూజలో పాల్గొన్న మనం అందరము కూడా దేవుణ్ణి ఈ లోకంలో అనుసరిస్తూ మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదాం. తద్వారా మనం ఈ లోకంలో దైవ ప్రేమను, సోదర ప్రేమను పరిపూర్ణము చేసిన వారమవుతాం. తద్వారా దేవాతి దేవుడు మనందరినీ కూడా నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఉద్దేశములను, తలంపులను దేవాదేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వశ్రీసభను పరిపాలిస్తున్న పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పోలా అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలందరినీ ఆశీర్వదించండి. మీ యొక్క ప్రేమలో ప్రభువా, మీ యొక్క సహవాసంలో వీరిని దీవిస్తూ ప్రపంచ నలుమూలలో ప్రభువా దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తను ప్రభువా బోధిస్తున్న వీరికి మీరు తోడుగా ఉండి మీ యొక్క సువార్తకు ప్రభువా సాక్షులుగా జీవించే అనుగ్రహ ఫలములను పరిశుద్ధాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహోన్నతులైన ఓ సర్వేశ్వరా, ఈనాడు మా దీవెవాణి టీవీని మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఈ పరిశుద్ధ దీవెనల పూజలో ప్రభువా మరి పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మీ పరిశుద్ధ ఆత్మ కృప అనుగ్రహ ఫలముతో ప్రభువా వారిని దీవించి వారికి కావలసిన మంచి ఆయురారోగ్యములను, శాంతి సమాధానం దయచేయండి. ఈరోజు దీవెనల పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభువా. వారి యొక్క ఉద్దేశం, తలంపు నెరవేరుస్తూ మీ యొక్క కృపలో ప్రభువా, మీ యొక్క ప్రేమలో ప్రభువా నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమయుడైన సర్వేశ్వర, ఈనాడు మీరు పరిశుద్ధ వాక్యములో ఈనాడు ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధముగా మేమందరము కూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఉండగా దైవ ప్రేమను, సోదర ప్రేమను రెండింటిని కూడా మేము అలవరుచుకుంటూ మా యొక్క జీవితంలో ప్రభువా పరిపూర్ణము చేసుకునే శక్తిని, మా యొక్క జీవితంలో ప్రభువా మేము సంపూర్ణము చేసుకునే శక్తిని, అనుగ్రహాలను మాకు ప్రసాదించండి. మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని జీవిస్తూ, మిమ్మల్ని పోలి జీవిస్తూ మా ఇరుగు పొరుగు వారిని ఆదరించే బలమైన శక్తిని, ఆత్మీయ వరములను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయుడైన ఓ సర్వేశ్వర, ఈ పరిశుద్ధ దీవెనల పూజలో ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా మా దీవెవాణి టీవీ ప్రభువా ధర్మదాతలను దీవించండి. ఇందుకు పని చేయుచున్న గురువులను, కన్యాశ్రీలను, సిబ్బందిని ప్రభువా ఆశీర్వదించండి. అదేవిధంగా మా అందరి కుటుంబాలవే ప్రభువా మీ దివ్య ఆశీర్వాదం ఉంచుతూ చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, పెద్దవారిని ప్రభువా అందరినీ దీవించండి తండ్రి.
ఉద్యోగం చేసుకున్న వారిని దీవించండి ప్రభువా, వ్యాపారం చేసుకున్న వారిని దీవించండి తండ్రి. మా పైరు పంటలను, పశు పోషణ ప్రభువా సమృద్ధిగా దీవించి మీ యొక్క అనంతమైన కృపలో మీ యొక్క దీవెనలు ప్రభువా ప్రతి ఒక్కరి మీద నిండుగా మెండుగా కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన సమయంలో మన యొక్క వ్యక్తిగత తలంపులను, కుటుంబ అవసరములను దేవాది దేవునికి మౌనముగా సమర్పించుకుందాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. నిన్ను చేర మానవాళి కోరిక, కనులార చూడలేదు వేడుక. నిన్ను చేర మానవాళి కోరిక, కనులార చూడలేదు వేడుక. ధనధాన్యము ఫల పుష్పం నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. ధనధాన్యము ఫల పుష్పం నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. మనసైన కానుక ముదమారనీయగా, మనసైన కానుక ముదమారనీయగా. సాదరముగా స్వీకరించు జీవదాయక, సాదరముగా స్వీకరించు జీవదాయక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యజ్ఞములా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు మీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయం నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పరిశుద్ధ లియో జగద్గురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఈరోజు పరిశుద్ధ దీవెలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులను వారి యొక్క తలంపులను నెరవేర్చమని మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశము చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా,
అన్నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్నీ కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోసలతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవితం చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దైవసుతుని పూజ్యము స్వీకరింప రండి. దివ్య సత్ప్రసాదము దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింప రండి. దివ్య సత్ప్రసాదము. వారికి వెలుగు చూపు దీపము. అందులైన వారికి వెలుగు చూపు దీపము. లోక వెలుగు యేసు ప్రభుని, లోక వెలుగు యేసు ప్రభుని స్వీకరింప రండి. దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింప
రండి దివ్య సత్ప్రసాదము పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని మీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గంలో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరతుము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదింపమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. ఈ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఈ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ, రక్షకుని తల్లి, లోకరక్షకుని తల్లి, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.